కాదనలేదు కదా, అది పెద్ద ఇష్యూ అని అంటలా. కాదు ఇచ్చిన స్థానాల్లో వాళ్ళ బలం లేకపోతే మీ అభ్యర్థులు లేకుంటే ఆల్రెడీ ఆస్పిరెంట్స్ అవి ఒక డిస్టర్బెన్స్, దాని గురించి తర్వాత అంశం. గోపాల్ రెడ్డి గారు ఎప్పుడు రైట్. గోపాల్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్. ఏ రకంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణలు ఏ రకంగా అర్థం చేసుకుంటున్నారు? వైసీపీ వేసుకుంటున్న లెక్కలేంటి? మీకు వీళ్ళ ముగ్గురు కాంబినేషను మీకు ఇబ్బందిగా మారుతుంది, అధికారాన్ని మీ అధికారం దెబ్బకొట్టి వాళ్ళ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అని లెక్కలేసుకుంటున్నారా? సార్ గుడ్ ఈవినింగ్. అక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ, సార్ మీ ఈ 3 బీజేపీ టీడీపీ జనసేన కలయికతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి నష్టం లేదు సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఫిజిలౌటెడ్ క్యాండిడేట్ సార్. ఆయన మొత్తం అబద్ధాలు చెప్పి రాష్ట్ర ప్రజలంతా విసిగిపోయినారు సార్. 86,750 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తానన్నాడు, ఒక నయా పైసా చేయలేదు సార్. అదేవిధంగా డ్వాక్రా రుణాలు రద్దు చేస్తానన్నాడు, డ్వాక్రా రుణాలు కూడా 22,000 కోట్లు రద్దు చేస్తానని చేయలేదు. జాబ్ వస్తే మీ ఇంటి తాకట్టు పెట్టినటువంటి గోల్డ్ లోన్ ఆర్నమెంట్స్ అన్నీ కూడా వస్తారా మీ ఇంటికి వస్తాయని చెప్పి రాలేస్తారు. బాబు వస్తే జాబ్ వస్తుందని ప్రతి గోడకు రాసినారు సార్. మా ఊర్లో అనంతపూర్లో ప్రతి గోడకు రాసి పెట్టారు సార్. కాబట్టి ఈ అబద్ధాలను నమ్మి మీ ఈ 3 పార్టీల కూటమికి ఓట్లు వేసే ప్రసక్తి లేదు సార్. ఈయన నరేంద్ర మోడీ గారు ఏమన్నారు, పోలవరాన్ని ఏటీఎం కార్డుగా మార్చుకున్నాడు అని చెప్పేసి పదే చంద్రబాబు నాయుడుకి వెళ్ళి ఏ పోలవరం ప్రాజెక్ట్ ఏటీఎం అని డాయస్ పదే చెప్పేవాడు సార్. మరి ఈ లోపలే ఈ రోజు మిమ్మల్ని కూడా అంతే అన్నారు. చంద్రబాబు నాయుడు అన్నట్టే జగన్ కూడా ఏటీఎం లాగానే మారింది అన్నారు వాళ్ళు. వాళ్ళని అన్నారు, చంద్రబాబుని అన్నారు, మిమ్మల్ని అన్నారు. మీది కూడా పెద్ద అవినీతి ప్రభుత్వం అని ఇటీవల కాలంలో. ఎట్లా అవినీతి? ఎక్కడ అన్ని మొత్తం అకౌంట్లకే పోతున్నాయి కానీ ఎవరికి క్యాష్ ఇవ్వలేదే. ఇప్పుడు జన్మభూమి కమిటీలను పెట్టేసి సర్వనాశనం చేశారు సార్ ఈ రాష్ట్రాన్ని. ఇప్పుడు నాకు తెలిసి సుమారైనటువంటి ఆడవాళ్ళందరినీ కూడా సర్వనాశనం చేశారు సార్. ఇంకోటి ఆడవాళ్ళను నాశనం చేసి ఒక తెలుగుదేశం పార్టీని సార్ కాల్మని సెక్స్ ఫ్యాక్టరీని నడిపి అది ప్రజలంగా మర్చిపోలేదు సార్. మీరు ఎవరు మాట్లాడు, మీ పేరు కొంచెం చెప్తే నాకు కొంచెం ఐడియా వస్తుంది సార్. శ్రీనివాస్. హలో శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు. కాబట్టి అన్ని అరాచకాలు, మొత్తం అరాచకాలే సార్. ఈ జన్మభూమి కమిటీలలో ఎంతమంది నష్టపోయినంటే ఎంతమంది సర్వనాశనం అయిపోయినారంటే అది మీకు నేను ఇప్పుడు ఈ టైం లేదు మామూలుగా చెప్పాలనుకుంటే. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది చంద్రబాబు నాయుడు. మీరు కూడా గ్రామ వాలంటీర్లు అనే పేరుతో మీరు కూడా విపక్షాలను లేకుంటే ఇతర ప్రత్యర్థులను లేకుంటే మీకు ఓటైన వాళ్ళను మీ పట్ల వ్యతిరేకంగా ఉన్న వాళ్ళను టార్గెట్ చేసి వాళ్ళకి సంక్షేమ పథకాలు కట్ చేయటమో లేదంటే వాళ్ళని కొంత వేధింపులు గురి చేయటమో చేస్తున్నారు. వాలంటరీ వ్యవస్థ అనేటువంటిది కూడా మీకు ఒక వెపన్గా వాడుకుంటున్నారు అనేటువంటిది. ప్రభుత్వ జీతభత్యాలతో వాళ్ళని మీరు కార్యకర్తలుగా వాడుకుంటున్నారని. చట్టం ద్వారా వచ్చినటువంటిదే సార్. అన్ని వ్యవస్థలన్నీ కూడా చట్టం ద్వారా వచ్చాయి. చట్టం ద్వారా వస్తే మాత్రమే మీరు మీ మనుషులే కదా అని జగన్మోహన్ రెడ్డి సార్. చంద్రబాబు నాయుడు గారు మన ఈ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మేము వాలంటరీ వ్యవస్థ జోలికి పోము, దాన్ని ఇంకా కూడా పటిష్టపరుస్తామని కూడా అన్నారు సార్. ఆ వ్యవస్థ బాగున్నట్లే కదా మరి, దానికి చెప్పండి. నిన్న మొన్న కాదు వ్యక్తుల్ని వాళ్ళని 5,000 కాదు మంచి పొజిషన్లోకి తీసుకెళ్తాము, 5,000 కక్కుర్తిపడి చేసే ఘోరాలు నేరాలు ఆపండి, మీరు వాళ్ళకి 100 పాడొద్దు అని చెప్పారు తప్పితే వ్యవస్థ బాగుందని చెప్పలా. 5,000 అడుగుతున్నటువంటి పరిస్థితి కాకుండా మంచి ఉద్యోగాలు మంచి పొజిషన్ లో పెడతామని చెప్పాం.